ఓం నమ శివాయ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గోవలేసి చూద్దాం. మేషరాశి వారికి గవ బోల్తారు 4 పడ్డాయి, చిత్తా 1 పడ్డదండి. చిత్తా 1 అంటే 1వ పాదం అదృష్టం మంచిగా ఉంది, కానీ ఆ అదృష్టం రేఖాటంలో ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. ఈ రాశి వారికి అదృష్టం రేఖాటంలో ఈ గవ్వలాటలు అదృష్టం గవ్వలు చూపెడుతుంది. ఇద్దరు సహకారం చేస్తే 4గురు పగ ఉంటారు. పగ అంటే ఎడుపు, నరకన్ను లోకల కన్ను ఎడుపు ఉన్నారు. ఇద్దరు సహకారం రాజపూజ 8, అవమానం 6. అదృష్టం రేఖ మంచిగా ఉంది, పేరు బలం కూడా బాగుంది. కానీ అదృష్టం రేఖాటం శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ ఈ అదృష్టం రేఖాటంలో కానీ మంచి గడియలు ఉన్నాయి. కానీ శేష పనుల్లో కానీ అదృష్ట రేఖ గవ్వలాటలో అదృష్ట రేఖాటం 3 పడ్డాయి, కానీ అనుకున్న పనులు సాగనిస్తలేవు. ఏది చేసినా కానీ ముడిపడినట్టు అవుతున్నాయి. ఏదన్నా కొత్త పనులు చేద్దాం అనుకున్నా కానీ మొదలైతలేవు. ఇప్పుడన్నా ఈ ఫిబ్రవరి నెల నుంచి 1వ తారీఖు నుంచి 29 వరకు ఏమైనా మంచిగా ఉన్నాయా లేవా అనుకుంటున్నారు. అది తప్పకుండా మంచిగా ఉన్నాయి. ఏం తొందర పడవద్దు, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది. కానీ 3 పడ్డాయి, ముగ్గురితో కానీ పార్ట్నర్ పని మొదలు పెట్టకండి. ఇద్దరితో పార్ట్నర్ పని చేయండి. మీ అనుకున్న పనుల్లో సుఖీభవ సుమంగలిగా మంచిగా ఉంటుంది. మీ అదృష్టం రేఖ కలిసి వచ్చే యోగం ఉంది. అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది. మీకు ఎక్కడ పైన మీ ఫలితం మంచిగా ఉంది. కానీ ఎక్కువ దోస్తానం ఎక్కువ స్నేహం మాత్రం చేయకండి. మీ అదృష్టం రేఖాటంలో కూడా కలిసి వచ్చే యోగం ఉంది. మీకు ఎక్కడ పైన బాగుంది. అనుకున్న పనుల్లో కానీ కార్యక్రమంలో కానీ ఎక్కడ పైన కానీ మంచి గడియలు ఉన్నాయి. ఏదైనా కానీ మీరు 3 జాగాలు మాత్రం అన్నం తినకండి. ఒక పురుడు పోసిన దగ్గర, ఒక పుష్పవతి అయిన దగ్గర, ఒక సావు దగ్గర. ఇది ఎక్కువ రోజులు కాదండి. శివరాత్రి వెళ్ళిపోయిన వరకు తినకండి. ఈ శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత తినొచ్చు, ఏం కాదు మేషరాశి వారికి. అందుకే చెప్తున్నాను, అదృష్టం రేఖాటం మంచిగా ఉంది. 1 నెల వరకు తినకండి. అనుకున్న పనుల్లో కూడా మంచిగా అవుతుంది. ఏ కారోబారు చేసినా కానీ మంచిగా ఉంది. నలుగురిలో పెద్దల మాట నిలబెట్టాలి. అనుకున్న పనుల్లో కారోబార్లు దందాలు జాబ్లు ఉద్యోగాలు మీ శేష పనుల్లో అనుకున్న లెక్కల్లో ఏదన్నా చదువు గురించి ఏమన్నా టాలెంట్ గురించి ఏదన్నా చదువు మధ్యతనంగా ఆగిపోవటంలో అట్లా అనుకుంటున్నారు. అది ఏం కాదండి. అనుకున్న పనుల్లో మీకు మంచి జరుగుతుంది. ఆ శంభో శంకర అనుకొని అనుకున్న పనుల్లో మీకు జయం జరుగుతుంది. జై శ్రీరామ్.